రెస్టారెంట్లో ఎదురైన దేవాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన అభినవ్కి అర్బాజ్ అనుచరుడు లక్ష్మణ్ నుంచి కాల్ వచ్చింది. కారులో కూర్చొని అతనితో మాట్లాడుతున్నప్పుడు, నేను మీతో కలిసి పని చేయాలనుకుంటున్నాను, కానీ నాకు డబ్బు అవసరం లేదు అని లక్ష్మణ్ స్పష్టంగా చెప్పడంతో అభినవ్ కొంచెం ఆశ్చర్యపోయాడు. వెంటనే తేరుకొని, నీకేం కావాలో స్పష్టంగా చెప్పు లక్ష్మణ్, నువ్వేం అడిగినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అతనికి హామీ ఇచ్చాడు అభినవ్. దాంతో టైగర్పై నమ్మకం వచ్చిన లక్ష్మణ్, నాకు నా ఫ్యామిలీ కావాలి సార్, నా భార్య నా పాప నాకు కావాలి, అంతకు మించి నేను మీ దగ్గర నుంచి ఏమీ కోరుకోవడం లేదు అని ఎమోషనల్గా చెప్పడంతో అభినవ్ స్టన్ అయ్యాడు. ఏమైంది నీ ఫ్యామిలీకి అని అనుమానంగా అడిగాడు అభినవ్. ఏం చెప్పమంటారు సార్, నా భార్యని నా పాపని నాకు తెలియకుండా ఎక్కడో దాచిపెట్టాడు అర్బాజ్. నేను అతన్ని మోసం చేస్తే నా పిల్లల్ని చంపుతాను అని బెదిరిస్తున్నాడు. అతని మీద నాకు విరక్తి వచ్చేసింది. నాకు మీతో కలిసి ప్రశాంతంగా పనిచేయాలనుంది, కానీ నా ఫ్యామిలీయే ప్రపంచం సార్, వాళ్ళు లేకపోతే నేను బ్రతకను అని దిగులుగా చెప్పాడు లక్ష్మణ్. అతని వాయిస్లో దుఃఖం అర్థం చేసుకున్న అభినవ్కి మనసంతా చాలా బాధగా ఉంది. ఫ్యామిలీని కిడ్నాప్ చేసి తన అనుచరులని గ్రిప్పులో పెట్టుకున్న అర్బాజ్ని చంపేయాలనిపించింది. కానీ అతను రెస్పాండ్ అయ్యే లోపే మరోసారి విండో గ్లాస్ మీద వేలితో టక్ టక్ మని పొడుస్తూ అభినవ్ కారు డోర్ ఓపెన్ చేసే మూమెంట్ కోసం ఎదురు చూస్తోంది చాందిని. అభినవ్ని సడన్ గా కలిసిన సంతోషం ఆమె మొహంలో ఒక మెరుపుని క్రియేట్ చేసింది. ఆమె బబ్లీనెస్ ని మనసులోనే ఎంజాయ్ చేస్తున్న అభినవ్ లక్ష్మణ్కి ఆన్సర్ చెప్తూ, లిజన్ లక్ష్మణ్, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, నా మెసేజ్ కోసం వెయిట్ చేయి, అప్పుడు అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం అని ఆదేశించాడు. ఓకే సార్ అని లక్ష్మణ్ దృఢంగా చెప్పేసరికి అభినవ్ కూడా కొంచెం రిలాక్స్ అవుతూ కాల్ కట్ చేసి కార్ డోర్ ఓపెన్ చేశాడు. బ్లూ జీన్స్, పింక్ టాప్, పెన్సిల్ హీల్స్ వేసుకొని ర్యాంప్ వాక్ మోడల్లా ఎదురుగా దర్శనమిచ్చిన చాందినీని చూడగానే అభినవ్ మాటలు కూడా మర్చిపోయాడు. ఆమె పోనీటైల్లో కూడా అంత అందంగా ఉంటుంది అని అభినవ్కి అప్పుడే అర్థమైంది. అభినవ్ డోర్ ఓపెన్ చేయగానే చాందిని చిరాగ్గా ఫేస్ పెట్టి, ఏం చేస్తున్నావు లోపల, అంత సీరియస్గా ఎవరితో మాట్లాడుతున్నావు అని కంప్లైంట్ చేస్తూ అభినవ్కి నెక్స్ట్ సీట్లో కూర్చుంది. కానీ ఆమెకు సమాధానం చెప్పలేదు అభినవ్. దేవా అర్బాజ్ మీటింగ్ స్టార్ట్ అయి ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు. మీటింగ్ మొదలైతే అర్బాజ్ కాల్ చేస్తాడు, కానీ చాందినీని పక్కన పెట్టుకుని ఫోన్ కాల్ మాట్లాడడం కుదరదు అని కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ ఆమెను ఎలా పంపించాలా అనుకుంటున్నాడు. ఏంటి కూర్చొని నిద్రపోతున్నావా అని చాందిని తన భుజం పట్టుకొని ఊపగానే వెంటనే తన మూడ్ సెట్ చేసుకుని చాందిని వైపు చూసి నవ్వుతూ, ఏదో ఆఫీస్ ఇష్యూ, నిన్ను అబ్జర్వ్ చేయలేదు, అయినా నువ్వేంటి ఈ టైంలో ఇక్కడున్నావు అని క్యాజువల్గా అడిగాడు. దాంతో చాందిని చిలిపిగా నవ్వుతూ, కొంచెం ఎంజాయ్ చేద్దామని వచ్చాను అంటూ అభినవ్ని పరీక్షగా చూసి, అరే నీ షర్ట్ ఎందుకు తడిచిపోయింది అని డౌట్గా అడిగింది. కొద్దిసేపటి క్రితం వైభవి అతని మీద వైన్ బాటిల్ ఒలికించిన తడి అది. అభినవ్ ఆ విషయం మర్చిపోయినా చాందిని ఇప్పుడు మళ్లీ గుర్తు చేసింది. షర్ట్ మీద వేళ్లతో రబ్ చేస్తూ, వెయిటర్ చేయి జారి వైన్ మీద పడింది, ఉతికితే పోతుందిలే అని చాలా క్యాజువల్గా సమాధానం చెప్పాడు అభినవ్. అతని వైపు ఒక క్షణం డౌట్గా చూసిన చాందిని, ఓకే 10 రూపాయల సర్ఫ్ కొనుక్కో, మరకలన్నీ పోతాయి అని జోక్ చేసి, సాటర్డే మనం ఔటింగ్కి వెళ్దాం ప్లీజ్ అని ఆశగా రిక్వెస్ట్ చేసింది. ఆమె వైపు అభినవ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఆ రెస్టారెంట్లోని స్పెషల్ రూమ్లోకి ఎంటర్ అయిన అర్బాజ్ దేవా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ మీటింగ్ గురించి ఎవ్వరికీ తెలియకుండా ఉండడం కోసమే దేవా రెస్టారెంట్లో రూమ్ బుక్ చేశాడు. వైభవిని డీప్ లిప్ లాక్ చేసి ఆమెను ఇంటికి పంపించి అభినవ్ని అవమానించిన దేవా గర్వంగా లోపలికెళ్లాడు. ఎవరూ తనని ఫాలో చేయడం లేదు అని ముందు వెనక చూసి కన్ఫర్మ్ చేసుకుని మరీ అర్బాజ్ వెయిట్ చేస్తున్న రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. అతన్ని చూడగానే అర్బాజ్ మొహంలో కొంచెం చిరాకొచ్చింది. నన్ను చాలాసేపటి నుంచి వెయిట్ చేయించి నువ్వు ఎక్కడ ఊరేగొస్తున్నావు అని కోపంగా అన్నాడు. ఓ సారీ, మన సేఫ్టీ కోసమే జాగ్రత్తలు తీసుకుని వస్తున్నాను అంటూ ఒక కుర్చీని అర్బాజ్కి దగ్గరగా లాక్కుని కూర్చున్న దేవా హుషారుగా మాట్లాడుతూ, మనం ఎలాగైనా సరే ఈ నైట్కి అగ్రిమెంట్ ఫైనల్ చేసేయాలి అర్బాజ్, నువ్వు కూడా త్వరగా సెటిల్మెంట్ ఫినిష్ చేస్తాను అని నాకు మాటిచ్చావు కదా అంటూ గుర్తు చేశాడు. అతని మాటలు వినగానే టైగర్ ఇన్స్ట్రక్షన్స్ గుర్తు చేసుకున్న అర్బాజ్ ఎస్ అంటూ తలూపి
బయ్యర్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాడు. నీకు తొందరగా పేమెంట్ అయిపోతుంది, వరి అవకు అని భరోసా ఇవ్వగానే దేవా మొహంలో రిలీఫ్ కనిపించింది. సూపర్ న్యూస్ చెప్పావు అర్బాజ్. నాకు ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది. రేపు ఎర్లీ మార్నింగ్ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఆరాటంగా అన్నాడు. అతని మాటలు అర్థం కాని అర్బాజ్, అంటే నువ్వు కంపెనీ అమ్మేసి ఆ మనీ తీసుకొని సిటీ నుంచి పారిపోతున్నావా అని చురుగ్గా అడిగి దేవా మొహంలోకి అనుమానంగా చూశాడు. దేవాకి మైండ్ బ్లాక్ అయింది. తన ఐడియా అర్బాజ్ ఎలా కనిపెట్టాడో అతనికి అర్థం కాలేదు. ఒక్క క్షణం ఏం చెప్పాలో తోచలేదు. వెంటనే మళ్ళీ సెట్ అవుతూ, నోనో, నేను పారిపోవడమేంటి? అసలు నీకెందుకు వచ్చిందా అనుమానం? నేను వెకేషన్ ఎంజాయ్ చేయడానికి హాలిడే ట్రిప్కి వెళ్తున్నాను. చాలా రోజుల నుంచి ఆఫీస్ వర్క్ బాగా స్ట్రెస్ఫుల్గా ఉంది అని కవర్ చేశాడు. కానీ తను టైగర్తో ఫైట్ చేస్తున్న సంగతి అర్బాజ్కి చెప్పకుండా దాచేశాడు. ఎందుకంటే టైగర్కి తనకి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుందని తెలిస్తే అర్బాజ్ ఎప్పటికీ హెల్ప్ చేయడు అని దేవాకి బాగా తెలుసు. టైగర్ ఉచ్చులో పడ్డానికి అర్బాజ్ అంత తెలివి తక్కువవాడు కాదు. కానీ దేవా ఎంత కవరింగ్ ఇచ్చినా కూడా అతను డబ్బు తీసుకొని పారిపోవడానికి రెడీ అయ్యాడు అని అర్బాజ్ కనిపెట్టేశాడు. అంటే టైగర్ నోటికి నన్ను ఆహారంగా వేసి నువ్వు ఎస్కేప్ అవుతావా? నెవర్. ఒకే దెబ్బకు నిన్ను, ఆ టైగర్ని ఈ గేమ్ నుంచి అవుట్ చేయకపోతే నేను అర్బాజ్ని కాదు అని మనసులో ఫిక్స్ అయిన అర్బాజ్, ఓకే దేవా, నేను తీసుకొని రమ్మని చెప్పిన డాక్యుమెంట్స్ మొత్తం తెచ్చావా అని అడిగాడు. అవెప్పుడో రెడీ అని కాన్ఫిడెంట్గా తలూపిన దేవా, ముందు పేమెంట్ గురించి ఒక మాట చెప్పారు బాస్, నాకు ఎక్కువ టైం లేదు అని తొందర పెట్టాడు. ఓకే ఓకే, అన్నీ అయిపోతాయి, కంగారు పడకు అని అర్బాజ్ తలూపగానే, బయ్యర్ ఇంకా రాలేదేంటి అని అడిగాడు దేవా. అతను కొంచెం ప్రైవేట్ పర్సన్, పబ్లిక్ అపీరెన్స్ అస్సలివ్వడు, అతనికి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు అని కూల్గా చెప్పాడు అర్బాజ్. మన మీటింగ్ ఎవరికీ తెలియకుండా ఉండాలని నేను ఎన్ని ఏర్పాట్లు చేశానో నీకు తెలీదా? బయ్యర్ పర్సనల్గా మీట్ అవుతాడు అని చెప్పి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నావు ఏంటి అని కోపంగా అన్నాడు దేవా. దాంతో అర్బాజ్ చిన్నగా నవ్వి, ఎందుకంత కోపం నీకు? బయ్యర్ వస్తాడని నీకు చెప్పిన మాట నిజమే, బట్ నీకు ఏ భయం లేదు. అతను నీతో ఫోన్లో కనెక్ట్ అవుతాడు, రేటు గురించి క్లియర్గా మాట్లాడు అని హామీ ఇచ్చాడు. అర్బాజ్ మాటలకి ఆశ్చర్యపోయాడు దేవా. కానీ గట్టిగా ఆలోచిస్తే ఇదే బాగుంది అనిపించింది. బయ్యర్ ఎవరో తెలియకుండా కంపెనీ అమ్మేసి పారిపోవడమే కరెక్ట్ అనుకున్నాడు. కంపెనీ ఎవరమ్మారో బయ్యర్కి తెలియకపోతే అతను నా గురించి ఎవరికీ చెప్పే ఛాన్స్ లేదు. నన్ను ఎలా పట్టుకోవాలో తెలియక టైగర్కి పిచ్చి పడుతుంది అనుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకొని, ఓకే అర్బాజ్, డైరెక్ట్గా మీట్ అయినా కాల్లో కనెక్ట్ అయినా పెద్ద తేడా ఏముంది? ఆయన కంపెనీ కొనుక్కోవాలి అని ఆయన ఫిక్స్ అయ్యాక మనీ మ్యాటర్ తప్ప వేరే చర్చే ఉంటుంది. మనం ఫోన్ కాల్లోనే రేట్ ఫిక్స్ చేద్దాం అని హుషారుగా అన్నాడు. అతనంత ఈజీగా తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తాడు అని ఊహించని అర్బాజ్ కొంచెం ఆశ్చర్యపోయాడు. వెంటనే, ఓకే, అతనితో నువ్వు డైరెక్ట్గా మాట్లాడుకో, కానీ నాకు రావాల్సిన ఫీజు సంగతి మాత్రం గుర్తుపెట్టుకో అని జోక్ చేస్తూ ఫోన్ తీసి టైగర్ నెంబర్కి కాల్ చేశాడు. కానీ అభినవ్ కాల్ లిఫ్ట్ చేయలేదు. అర్బాజ్ ఫోన్ వైపు ఆరాటంగా చూస్తున్న దేవాకు టెన్షన్ మొదలైంది. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏదైనా ప్రాబ్లం అంటావా అని భయంగా అడిగాడు దేవా. అంతా ఓకే దేవా, డ్రైవింగ్లో ఉన్నాడేమో, ఎందుకు టెన్షన్ పడతావు, మళ్ళీ కాల్ చేస్తానుండు అంటూ మళ్ళీ కాల్ చేశాడు. ఈసారి అభినవ్ కాల్ లిఫ్ట్ చేశాడు, కానీ సైలెంట్గా ఉండి అర్బాజ్ ఏం చెప్తాడో వినాలనుకున్నాడు. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న అర్బాజ్, హలో, గుడ్ ఈవినింగ్, నేను మీకు ముందుగానే చెప్పినట్టు డాక్యుమెంట్స్ మీద సంతకాలు పూర్తయ్యే వరకు వెయిట్ చేయండి అని కొంచెం గట్టిగా మాట్లాడాడు. అతను చాలా గట్టిగా మాట్లాడడం, దందాలో ఖచ్చితంగా నియమాల్ని పాటించడం అబ్జర్వ్ చేసిన దేవా తృప్తిగా తలూపాడు. అర్బాజ్ని బ్రోకర్గా సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచి డెసిషన్ అని కూడా మురిసిపోయాడు. సంతకాలైన తర్వాత మాత్రమే బయ్యర్కి తన కొనుగోలు చేసింది డీకే కార్పొరేషన్ అనే సంగతి తెలుస్తుంది. ఆ తర్వాత వాడు ఎంత అరిచి ఏడ్చి చచ్చినా ₹1 కూడా తిరిగి రాదు. ఈలోగా డబ్బుతో నేను ఫ్లైట్ ఎక్కి చెక్కేస్తాను, కానీ వెళ్లే ముందు ఒక లెక్క సరి చేసుకొని పోవాలి. ఆ అభినవ్ గాడి మ్యాటర్ సెటిల్ చేస్తే శత్రుశేషం మిగలదు అని గర్వంగా నవ్వుకున్నాడు దేవా. ఈలోగా బయ్యర్తో కాల్ మాట్లాడుతున్న అర్బాజ్ వాయిస్ కొంచెం బరువు పెరిగింది. నాకు అర్థమైంది, సరే, నేను ఫోన్ ఆపోజిట్ పార్టీకి ఇస్తున్నాను, ఒక్కసారి అతనితో మీ వర్షన్ చెప్పండి
అని సమాధానం చెప్పి స్పీకర్ ఆన్ చేసి టేబుల్ మీద పెట్టాడు. దేవా హార్ట్ బీట్ పెరిగిపోయింది. అటువైపు నుంచి మాట్లాడుతున్న అభినవ్, నేను డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. మీరు మీ కంపెనీని ఎంత కమ్మాలనుకుంటున్నారు అని క్వశ్చన్ చేశాడు. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా 300 కోట్లు అని దేవా ఆన్సర్ చేశాడు. అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆ నిశ్శబ్దాన్ని దేవా భరించలేకపోయాడు. 1 నిమిషం తర్వాత అభినవ్ మాట్లాడుతూ, అది చాలా ఎక్కువని మీకు అనిపించడం లేదా? అర్బాజ్ చెప్పిన డీటెయిల్స్ బట్టి చూస్తే కంపెనీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. నేను హ్యాండ్ ఓవర్ చేసుకోగానే ప్రొడక్షన్ స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. నేను చాలా మార్పులు చేసుకోవాలి. అందుకే అంత రేటు పెట్టలేను. నా ఆఫర్ 100 కోట్లు అని డిక్లేర్ చేశాడు. దేవాకు ఒక్కసారిగా నరాలు వణికాయి. చెమట్లు పట్టడం మొదలైంది. దిస్ ఈస్ టూ లో అని కొంచెం కోపంగా అన్నాడు. అర్బాజ్ అంటూ గట్టిగా పిలిచిన అభినవ్, నువ్వు పార్టీతో ఈ విషయాలు డిస్కస్ చేయకుండానే డీల్కి తీసుకొచ్చావా అని సీరియస్గా అడిగాడు. అభినవ్ అరుపుకి అర్బాజ్ అదిరిపడ్డాడు. కుర్చీలో కూర్చుని కూడా పడిపోయేలా ఉన్నాడు. అసలు అభినవ్ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో కూడా అతనికి అర్థం కాలేదు. సార్, మీరేమంటున్నారో క్లారిటీ లేదు అని భయంగా అడిగాడు అర్బాజ్. అదేనయ్యా, కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు బేరం ఇలాగే చేస్తారు ఎవరైనా? చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నాడు అతను అని సమాధానం చెప్పాడు అభినవ్. ఈలోగా దేవా లీడ్ తీసుకొని మాట్లాడుతూ, మిస్టర్ బయ్యర్, మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. అర్బాజ్కి పేమెంట్లో షేర్ నేనే ఇవ్వాలి. మీరిచ్చే 100 కోట్లలో అర్బాజ్కి షేర్ ఇస్తే నాకు మిగిలేదెంత అని నిష్ఠూరంగా అన్నాడు దేవా. మీ మనీ నుంచి షేర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్బాజ్కి నేను బ్రోకరేజ్ పే చేస్తాను అని అభినవ్ చెప్పాడు. అతని మాటలు వినగానే తన గుండెలో ఎవరో బలంగా పంచిచ్చినట్టు అదిరిపడ్డాడు అర్బాజ్. టైగర్ నుంచి తనకు రూపాయి కూడా రాదు అని అతనికి తెలుసు. గుండె మీద చేయిబెట్టుకొని తన బాధని దిగమింగుకొని ఎస్ అని తలూపాడు. ఇప్పుడు అతనిది ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి సిచ్యువేషన్. టైగర్ తన జీవితాన్ని శాసిస్తున్నాడు అని అతనికి తెలిసి భరించలేకపోతున్నాడు అర్బాజ్. అభినవ్ డీల్ని దేవా యాక్సెప్ట్ చేయబోతున్నాడా? తన కంపెనీని టైగర్ కొనుక్కున్నాడు అని దేవాకి తెలిస్తే ఏమవుతుంది? తనకు వచ్చిన నష్టం పూడ్చుకోవడానికి టైగర్ గురించి ఇక్బాల్కి లీక్ చేసే ఆలోచన అర్బాజ్కుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.